వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. గైస్, అన్వేషణ అన్వేష్ అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఒక 2 రోజుల నుండి అన్వేష్ గురించి కావచ్చు, అతను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఎంతగా కాంట్రవర్సీ అవుతున్నవి, ఎంతగా జనాల్ని ఇబ్బంది పెట్టాయని చెప్పేసి అందరికీ తెలిసిందే. అండ్ నిన్నటి నుండి స్టిల్ ఇవాల్టి వరకు అతని మీద భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంఘాలు కావచ్చు, వేరే వేరే సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే జస్ట్ కొన్ని నిమిషాలు అనుకోవచ్చు, కొన్ని నిమిషాల ముందే అన్వేష్ వచ్చేసి ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఏందనంటే నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సీతాదేవిని కానీ, దాని తర్వాత ద్రౌపదిని కానీ, దాని తర్వాత గరికపాటిని గారు కానీ, దాని తర్వాత శివాజీ గారి మీద కానివ్వండి, నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నేను తప్పు చేశాను, దానివల్ల నేను అందరికీ క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి అనిపిస్తోంది. వాస్తవానికి క్షమాపణ చెప్తున్నాను అన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ అందులో అది ఫుల్ఫిల్గా అంటే మనస్ఫూర్తిగా వచ్చిన క్షమాపణ కాదు అని చెప్పేసి ఆ వీడియోని చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఒకసారి మీరు కూడా వినండి ఒకసారి. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేను ఏమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు తీర్చి అంటే చెప్పే ముందు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసానంటే క్షమాపణ ఫుల్ఫిల్ గా నేను చెప్తున్నాను అనేది కాదు దాని మీనింగ్. క్షమాపణ చెప్పే ముందు నేను అన్నది కరెక్టే, కానీ కేవలం మీరు మాత్రమే దాన్ని తప్పుపడుతున్నారు, అది వాస్తవం అన్నట్టు మళ్ళీ కొన్ని ప్రూఫ్లు అంటే ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో రామాయణానికి సంబంధించి, మహాభారతానికి సంబంధించి కొన్ని క్లిప్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే చేస్తా ఉన్నాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పబోతున్నాడో ఒకసారి వినండి మీరే. బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్ లో ఏది, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయి చచ్చిపోయారు అన్నాను. అంటే ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, ఇదేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జొర్లింది కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటాను కదా. సో ఇక్కడ తప్పు దొర్లింది, నా వల్ల తప్పు జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. సరే క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి అంటాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పబోతున్నాడో ఒకసారి మీరే వినండి. నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం తొక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. అయితే ఇక్కడ ఈ మాటలో ఉన్నటువంటి నీతి ఏదైతే ఉందో అది మీరు ఒకసారి వినొచ్చు. ఎందుకంటే నేను తప్పు చేశాను, తప్పుగా మాట్లాడాను కాబట్టి నేను అందరికి సారీ చెప్తున్నానని చెప్పేసి అంటా ఉన్నాడు. అండ్ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ నేను వినాయకుడి సన్నిధిలో నిలబడి నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి, ఇన్ కేస్ నేను సారీ చెప్పేది అంటే నేను చేసింది తప్పైతే మాత్రం కేవలం 1-2 రోజుల్లో ఇవాళ ఇక్కడే చనిపోతాను, అంటే వినాయకుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను, నేను చేసింది తప్పైతే నేను చనిపోతాను. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఇవాళ నిజంగా అన్వేష్ చనిపోతే మాత్రం అతను చేసింది తప్పనుకోవాలి. కానీ ఇన్ కేస్ అతను చావలేదనుకోండి, వాస్తవానికి చావడు. ఒక 2-3 రోజులు కాదు, వారం 10 రోజులు కాదు, ఎప్పుడు చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి నేను చావలేదు కాబట్టి, అంటే నేను తప్పు చేసి ఉంటే దేవుణ్ణి నన్ను శిక్షించేటోడు, నేను చనిపోయేటోడిని. కానీ నేను చావలేదు కాబట్టి మళ్ళీ నేను చేసింది తప్పు కాదు అని చెప్పేసి క్లియర్గా ఆయన ఇండైరెక్ట్ గా మీకు చెప్పేస్తా ఉన్నాడు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఆయన చేసింది తప్పు కాకపోతే, ఇన్ కేసు మీరందరూ నన్ను తప్పు పడుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ దీన్ని స్వీకరించాలి. నేను తప్పు చేస్తే నేను చనిపోతాను, కానీ నేను చావకపోతే మాత్రం మీరందరూ నన్ను తప్పు పట్టారు కాబట్టి దీన్ని మీరు స్వీకరించాలి. అండ్ దాని తర్వాత ఇది కానీ మీరు స్వీకరించకపోతే మాత్రం సంవత్సరం పొడవునా, అంటే ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉందో మీరు సర్వనాశనం అవుతారని చెప్పేసి అంటున్నాడు. డైరెక్ట్ గానే సర్వనాశనం అయిపోతారు, ఎక్కడ లేని పాపాలు అవి ఇవి అన్ని మిమ్మల్ని పట్టి పీడిస్తాయని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ అన్వేష్ చేసింది తప్పు కాదు అన్నట్టు తనను సమర్థించుకోవడం ఇక్కడ చూస్తా ఉన్నాము. అండ్ నన్ను తప్పు పట్టినటువంటి వాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో మీరు కానీ తప్పు చేస్తే మీకు పాపాలు చుట్టుకుంటాయి. అంటే ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే మిమ్మల్ని శపిస్తా ఉన్నాడు. ఎవరైతే నన్ను అంటున్నారో, ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద ఇదిగో ఇది అని చెప్పేసి క్లియర్ కట్ గా శపిస్తా ఉన్నాడు మనోడు. వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, నేను తప్పు చేస్తే రాత్రికి రక్తం తొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు
పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. రెండు, అంటే అంటే నేను చేస్తే తప్పు, నేను ఇక్కడే గడ్డ కట్టి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. నేను చావకపోతే మాత్రం మీరు తప్పు చేసినట్టే. డైరెక్ట్‌గా చెప్తా ఉన్నాడు. అంటే అన్వేషుకున్నటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో, నేను అనుకుంటున్నా నేను తప్పు చేస్తే సారీ అని చెప్పేసి మాత్రమే సారీ చెప్పాడు. ఇప్పుడు నాకు తెలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, పెద్ద ఛానల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడ చూసినా కనిపిస్తది ఏమనంటే ఇప్పుడు థంబ్‌లైన్‌లో ఎట్టకేలకు దిగవచ్చిన అన్వేషు తన తప్పుని తను అంగీకరించాడు, ఆ తప్పుని తెలుసుకొని అందరికీ క్షమాపణ చెప్పాడు అని చెప్పేసి మాత్రమే టైటిల్ పెడతారు 100%. కొన్ని నిమిషాల తర్వాత ఇది వస్తుంది. కానీ ఆ వీడియోలో ఉన్నటువంటి అతను తనను సమర్థించుకోవడం అండ్ ఇంకొకళ్ళని శపించడము, ఇంకొకళ్ళని ఏ రకంగా ఎలా మాట్లాడుతున్నాడో ఇందులో ఉన్న డెప్త్ దరిదాపుల్లో మాక్సిమం ఎవరు బయటికి చెప్పకపోవచ్చు. అరికపాటి గారికి టీ షర్టును జీన్స్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయి వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన ఇవాళ గరికపాటి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పెద్ద ఆయన అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు నోటి నుండి. అండ్ దాని తర్వాత నిన్న మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అసలు నా నోటితో చెప్పనవసరం లేదు, మీరందరూ విన్నారు. ఇప్పుడు పెద్ద ఆయన కాబట్టి అంటే క్షమాపణ చెప్తున్నట్టే, తను చేసింది తప్పన్నట్టే వస్తది వాయిస్ లోపల నుండి. కానీ అది పూర్తి స్థాయిలో తప్ప ఒప్ప అనేది తనకు తను ఎలా ప్రిపేర్ అవుతున్నాడో అది మీకే అర్థం అవ్వాలి. కాకపోతే కొన్ని పదాలు వాడాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరుకుంటున్నాను. కథం కొన్ని పదాలు వాడాను అంటే నేను తప్పు చేశాను, వాటిని నేను మళ్ళీ తిరిగి తీసుకుంటున్నాను అంటే అవేమైనా అకౌంట్లో వేసిన డబ్బులా? అలా వేసేసి మళ్ళీ రేపటి రోజున మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఎన్నెన్ని మాటలు. ఇప్పుడు గరికపాటి గారిని కావచ్చు, దాని తర్వాత శివాజీని కావచ్చు, సీతమ్మని కావచ్చు, ద్రౌపది దేవిని కావచ్చు, అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దరిదాపులు అందరికి రీచ్ అయిపోయింది. అందరూ చూశారు, ఏందని చెప్పేసి డిస్కషన్ అంతా నడుస్తుంది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి మాటలు తిరిగి తీసుకుంటున్నాను అంటే కథం అయిపోయింది. నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా సమస్తం ఈ మాటతో క్లీన్ అయిపోయినట్టు. అది తెలివైన సమాధానం. అది ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను, ప్రాబ్లం సాల్వ్. ఓకే, కథం శివాజీని ఎన్ని మాటలు నోట్లో నుండి దొంగ నా కొడుకు ఇంకేదో అని చెప్పేసి అన్న మాటలన్నీ ఏవైతే ఉన్నాయో, శివాజీ గారు మొన్న చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో సామాన్లు అనేటువంటి పదాన్ని నేను తిరిగి తీసుకుంటున్నాను అంటే రికార్డులో నుండి దీన్ని తొలగించాలి అని చెప్పేసి అసెంబ్లీలో అక్కడక్కడ చెప్తా ఉంటారుగా, ఆయన అట్లా తీసుకున్నారు కాబట్టి ఆయన తప్పు కడిగేసినట్టే. అండ్ నేను ఎన్ని పచ్చిబూతులు తిట్టినా, ఎన్ని మాటలన్నా, ఏమన్నా కానీ శివాజీ గారిని ఆయన ఎట్లయితే తీసుకుంటున్నాడో నేను కూడా అట్లా తిరిగి తీసుకుంటున్నాను కాబట్టి ఆయనకు నాకు మాటలు లేవు, ఇక చెల్లుకు చెల్లు అని చెప్పేసి ఇది తెలివైన సమాధానం. మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు కథం ఇది అసలు మాట. ఇది ఏదైతే జరిగిందో, నేను ఏదైతే అన్నానో, ఎవరిని ఎన్ని మాటలు అన్నానో అదంతా కూడా మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి శివాజీ మాటను తీసుకుంటున్నారు, నా మాట నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడితో ఏం లేదు, సమస్తం కూడా సద్దుమడిగినట్టే. కాబట్టి నేను దీన్ని ఇంతటితో వదిలేస్తున్నాను, మీరు కూడా వదిలేస్తే మంచిది. అంటే మీరు వదిలేసినా వదిలేకపోయినా మీ కర్మకు వదిలేస్తున్నా నేను. అది ఇక్కడి సమాధానం. శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్ లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరు ఏం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తాను. లవ్ యూ ఆల్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. విన్నారు కదా, ఫైనల్ గా ఏంటంటే ఒక తప్పు చేసినప్పుడు వాస్తవంగా నేను ఒక తప్పు చేశాను, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ చెప్పే విధానం కావచ్చు, అపాలజీ కావచ్చు, మనసులో ఉండేటువంటి, ఫేస్లో ఉండేటువంటి, హావభావాల్లో ఉండేటువంటి ఆ క్షమాపణ ఏదైతే ఉందో అది ఎలా ఉంటో అందరికీ తెలిసిందే. కానీ అన్వేష్ చెప్పేటువంటి క్షమాపణ ఎట్లుందంటే వ్యంగ్యంగా, వెటకారంగా, ఎదుటివాళ్ళకి అవసరం ఉంటే తీసుకోండి, లేదనుకుంటే నాకే ఇచ్చేయండి, మీరు తప్పు అనుకుంటేనేమో నా తప్పు, మీరు తప్పు అనుకోకపోతే మేమేమో మీదే తప్పు. అంటే అంత తెలివైన సమాధానం. అవన్నీ చెప్పిన తర్వాత కూడా సరే ఏదైనా జరుగుంటే నా వల్ల తప్పు, క్షమించండి దయచేసి, మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాదు అని చెప్పేసి అనే విధానం కాదు. ఇదంతా అయిపోయింది, దేనికి అది అంతా క్లీన్ అయిపోయింది. శివాజీ గారు నాది అంతా, గరికపాటి గారు అంతా లైటు, కాబట్టి మీరు కూడా అంతే తీసుకోండి, లేదు అని పట్టుకొని ఊరేగితే మాత్రం నాది పోయేదేం లేదు, నాదేం పీకేదేం లేదు అన్నట్టు క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఫైనల్ మాట దానికి తర్వాత కన్క్లూజన్ వినండి ఒకసారి.
ఇదంతా అయిపోయింది కదా, ఫైనల్ గా నేను వచ్చేసి ఇప్పుడు ప్రశాంతంగా శాండ్విచ్ మసాజ్ చేయించుకుంటాను అండ్ రాత్రి ఒక మంచి సినిమా చూస్తాను. సినిమా చూసిన తర్వాత సినిమా గురించి రివ్యూ కావచ్చు, నా ఒపీనియన్ కావచ్చు, రేపటి రోజున మళ్ళీ మీకోసం వీడియో పెడతాను. అంటే దీంట్లో అసలు క్షమాపణ యాడుంది? ఇప్పుడు చాలా ఛానల్స్ పెట్టుకుంటారు డైరెక్ట్ గా క్షమాపణ కోరిన అన్వేషు, దిగొచ్చిన అన్వేషు, భయపడ్డ అన్వేషు, ఇంకేదో చేసిన అన్వేషు అని చెప్పేసి ఇన్ని లైన్లు పెడతారు ఇప్పుడు. కానీ అసలు దీంట్లో అసలు క్షమాపణ అనేది యాడుందో నాకు అసలు అర్థమే కావట్లేదు. అండ్ మీకేమనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. వాస్తవంగా తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలి, శిక్ష పడేలాగా చేయాలి అనుకుంటే వాస్తవంగా తప్పు జరిగినమ్మటే మన దేశానికి సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దాని మీద గట్టి చర్యలు తీసుకుంటే అది ఒక రకమైన అది ట్రీట్మెంట్ లాంటిది ఉంటది. ఇప్పుడు అన్నాడు వాపస్ తీసుకుంటాడు, మళ్ళీ రేపటి రోజున ఇంకేదో అంటాడు, మళ్ళీ వాపస్ తీసుకుంటాడు. సారీ, నా వల్ల తప్పు జరిగింది, ఏదో ఆ టైంలో నోరు జారాను, ఏదో అయిపోయిందని చెప్పేసి అనేయడం, దాని తర్వాత ఈ మాట సర్దుమణిగేయడం, ఇది మాత్రమే జరుగుతుంది. అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారు? అది స్టార్ట్ అయినప్పటి నుండి అండ్ ఇప్పుడు క్లోజింగ్ వరకు మీరేమంటున్నారు? అండ్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారో, అండ్ ఈ విషయంలో జరిగిన మొత్తం సమస్త విషయంలో వాస్తవానికి మీరు అన్వేషిని సపోర్ట్ చేస్తున్నారా, లేదు అనుకుంటే శివాజీ గారినా, లేదనుకుంటే గరికపాటి గారినా, లేదనుకుంటే అసలు మొత్తం విషయం మీద మీ ఆలోచన ఏంటో ఒకసారి మన వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.